మిమ్మల్ని చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటారు. అసలు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 4 ఇయర్స్ అయిపోయింది. అంటే మరి ఇంతే గ్లోగా ఇట్లానే మెయింటైన్ చేయడానికి స్టిల్ రీజన్ ఏంటి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేదంటే యుద్ధాలు జరిగాయా? జరిగాయి. ఇక ఫిక్స్ అయిపోయినాం. ఆల్రెడీ రూమర్లు వేసింది ఈమెకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. 11:30 వరకు మ్యారేజ్ చేసేసుకొని 12 వరకు మళ్ళీ మా ఊరు స్టేషన్కి వెళ్ళిపోయినాం. మీ అంతటి మీరే వెళ్ళిపోయారా? వాళ్ళ పేరెంట్స్ పిలిపించారు? అంటే వీళ్ళ మమ్మీ డాడీకి తెలియదు మా మ్యాటర్, ఓన్లీ వీళ్ళ అక్క వాళ్ళకి తెలుసు ఈమె కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. ఒకవేళ వీళ్ళ మమ్మీ డాడీకి చెప్తే ఒప్పుకున్న వాళ్ళేమో, అలా ఎందుకు ట్రై చేయాలి? పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏమన్నారు మరి వాళ్ళు? అప్పుడు నేను మరి మీ క్యూట్ బేబీ ఎక్కడ? కానీ తీసుకురా. వద్దా మోడల్ మోడల్ సూపర్ మోడల్ సూపర్ మోడల్ అలా పెళ్ళైపోయింది. ఆఫ్టర్ దట్ అంటే తినని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంటికి? చేయలేదు. అసలు ఇప్పటిదాకా కూడా చేయలేదు. పాప పుట్టిన తర్వాత కూడా. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు తన కోసం మీ పేరెంట్స్ వదిలేసి రావాల్సి వచ్చింది? ఎందుకంటే ట్రస్ట్ ఆయన మీద. పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారంట అబ్బాయిలు, పెళ్లి తర్వాత ఒకలా ఉంటారంట. ఏమైనా చేంజ్ అయ్యాడా? ఏం చేంజ్ లేదు, ఇంకా కేరింగ్ ఎక్కువ అయింది. మరి లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం అడ్వైజ్ ఇస్తారు? మరి మీ కోడల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి అమ్మాయి, మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? తన కూతురులా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు క్యూట్ కపుల్ ఉన్నారండి. చాలా మంది అంటే జనరల్గా ఇలా అని కాదు, కొంచెం నిదర్శనంగా తీసుకోవాలి. అంటే పెళ్ళై కొత్తగా ఉన్నప్పుడే చిన్న చిన్న కూచులు కాకుండా ఆఫ్టర్ దట్ పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా సరే అంతే ప్రేమగా, అంతే మర్యాదగా, అంతే గౌరవంతో ఉంటారనమాట. సో అలాంటి క్యూట్ కపుల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, సన్నీ గారు అండ్ లాస్యా గారు అనమాట. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ మాట్లాడతారో చెప్తే నేను వాళ్ళతోనే మాట్లాడతాను. తనే మాట్లాడతారు కదా? నేనేం మాట్లాడుతాను కానీ బట్ ఇంట్లో తనే డామినేట్ చేస్తారు కదా మిమ్మల్ని? అంత ఉండదు, నార్మల్. జనరల్ గా మిమ్మల్ని చూస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఉంటారు. అసలు మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? మా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్. అంటే మరి ఇంతే గ్లోగా ఇట్లానే మెయింటైన్ చేయడానికి స్టిల్ రీజన్ ఏంటి? రీజన్ అంటే ఏముంది, హ్యాపీగా ఉంటాం అంతే. కొంచెం చూసి నేర్చుకోండి. మీరు ఈరోజు మాకు మంచి మంచి టిప్స్ ఇవ్వాలి అబౌట్ మ్యారేజ్ గురించే. సో అంటే జనరల్గా సరే ఇవన్నీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేదంటే యుద్ధాలు జరిగాయా? జరిగాయి. ఉన్నాయా? యుద్ధాలు జరిగాయి. ఇంకా వీళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. యాక్చువల్లీ మేము మాట్లాడుకునేటప్పుడు, మీరు కాలేజ్ లవ్ స్టోరీయా? నేను కాలేజ్, ఆమె స్కూల్లో ఉంటుండే. అప్పుడు మా కాలేజ్ వీళ్ళ స్కూల్ ఇట్లా ఆపోజిట్ లో ఉంటుండే, మధ్యలో గ్రౌండ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆమె 10th. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు లవ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే నేనే చేసుకున్నాను. ఇంకా ఆమె, నాది పెద్దగా స్టోరీ ఏం లేదు, జస్ట్ ఫస్ట్ టైం కాల్ చేసుకున్నాం, నెంబర్స్ చేంజ్ చేసుకొని కాల్ చేసి మాట్లాడుకున్నాం. ప్రపోజ్ అయిపోయింది. ఇట్లా ఈమెతో ఇట్లా తిరగడం, అంటే 2 ఇయర్స్ ఇట్లా ఈమె కోసం వెయిట్ చేయడం, ఇట్లాంటివి ఏం లేవు. జస్ట్ కాల్ మాట్లాడుకొని కాల్లో ప్రపోజ్ చేసేసుకున్నాం. తర్వాత అవుటింగ్ వెళ్ళడం అలా టైం. ఇంకా ఈమె 10th అయిపోయిన తర్వాత నార్మల్ గా, అప్పుడు ఇంకా 2014 ఆ టైంలో అవుటింగ్స్, తిరగడాలు అట్లాంటివి ఏం తెలియదు మాకు. అప్పుడు చిన్న పిల్లలు. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? నేను, అన్నయ్య, మమ్మీ, డాడీ. మీరు? నేను, అమ్మ, మేము 4 మెంబర్స్. అమ్మ, నాన్న, నాన్నమ్మ, మొత్తం 6-7 మెంబర్స్ 7 ఉంటారు members. ఇంట్లో. మరి ఫైనల్ గా అంటే మీ ఇంట్లో తెలిసిన తర్వాత ఏం జరిగింది? పెళ్లి వైపు ఎలా వెళ్ళారు? ఏమేమి జరిగింది అప్పుడు? యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఒకడు మ్యారేజ్ చేసుకున్నాడు, సేమ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళు చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, కొంచెం రూమర్స్ లేసాయి, నెక్స్ట్ మేమే మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. వీళ్ళ సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది టాపిక్. వెళ్ళిన తర్వాత ఈమెను కొంచెం టైట్ చేయడం, ఇట్లా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చూసి కొంచెం ప్రాబ్లం చేసిండ్రు. ఇంకా ఆ మ్యాటర్ నాకు చెప్పింది, తను మెసేజ్ చేస్తే నేను వీళ్ళ ఫ్రెండ్ని పంపించిన. మరి ఏం ప్రాబ్లం అవుతుంది ఒకసారి వెళ్ళి చూడరా, ఆమె ఫోన్ ఇవ్వట్లేదంట ఇంట్లో,
ఒకసారి వెళ్ళి చూడరా అని చెప్పేసి అంటే తను వెళ్ళింది. తను అసలు ఈమెతో మాట్లాడనివ్వలేదు వాళ్ళు. అంటే గొడవ ఏం లేదు, ఈమెను కొట్టడం ఇట్లాంటివి ఏం లేదు, జస్ట్ ఇలా సిస్టర్ వాళ్ళకి తెలిసింది, ఫోన్ తీసుకున్నారు, ఈమెను అట్లా చూసుకుంటున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వెళ్తే ఈమెతో మాట్లాడనివ్వలేదు. ఎట్లా అని చెప్పేసి ఇంకా ఈమె ఒకరోజు నేను మళ్ళీ మెసేజ్ చేసింది. ఒకరోజు మెసేజ్ చేస్తే ఈమె కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉండే, ఆ కాలేజ్లో సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చేటట్టు చేసుకో, నాకు కావాలి ఆ సర్టిఫికేట్. ఎందుకంటే నేను ఇక ఫిక్స్ అయిపోయినాం, ఆల్రెడీ రూమర్లో వేసింది, ఈమెకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఓకే. ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు అని చెప్పేసి మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి ఈమె కాలేజ్కి అంటే కాలేజ్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు. ఇంకో ఫ్రెండ్ ఉంటుంది ఈమె కాలేజ్ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో పీజీ చేస్తుండే అప్పుడు. ఆ సర్టిఫికేట్స్ కోసం వీళ్ళ నాన్న ఈమె వెళ్ళారు. ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి పంపించమని చెప్పిన. ఇక మేము మాట్లాడుకోవట్లే, జస్ట్ ఈమె సర్టిఫికేట్స్ ఒకటి అట్లా చెప్పేసి వెళ్ళిపోయినరు. సర్టిఫికేట్స్ అవసరం నాన్న, నాకు కావాలని చెప్పేసి వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ చేసింది కాలేజ్ నుంచి, ఇట్లా వచ్చినాం సర్టిఫికేట్స్ ఫ్రెండ్కి ఇచ్చి పంపిస్తున్నా అంటే. ఇంకా ఈ సర్టిఫికేట్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ గ్యాప్ ఉండే, మేము చిన్న ఒరిజినల్ జిరాక్స్లో ఇచ్చింది, ఒరిజినల్స్ ఇవ్వలేదు, జిరాక్స్ తీసుకొచ్చుకున్నాను. అంటే మ్యారేజ్ చేసుకుంటే అక్కడ అవసరం ఉండదు కదా. రిజిస్టర్డ్ మ్యారేజ్ కోసం. ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిండ్రు. ఇక నాకు మెసేజ్ లేదు, కాల్ లేదు. ఇక నాతో నవ్వట్లే. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పుకున్నా కొంచెం ఇట్లా ప్రాబ్లం రా అంటే సరే ఇంకా అని చెప్పేసి మా ఇంట్లో కూడా కొంచెం మాట్లాడుకున్నాం. మమ్మీ నేను ఇట్లా అనుకుంటున్నా, అమ్మాయి వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఆమె ఫోన్ ఇవ్వట్లేదు, అమ్మాయి కాల్ చేసి కొంచెం బాధపడింది, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి మమ్మీ వాళ్ళతో మాట్లాడుకున్నా. ఫస్ట్ ఒప్పుకోలేదు. ఇక కొంచెం ఇంట్లో ఆమె లేకపోతే నేను ఉండలేను, నాతో కాదు మమ్మీ అని చెప్పేసి మమ్మీ వాళ్ళని ఒప్పించేసుకున్నా. చేసుకొని ఇంకా షాపింగ్, ఈమె నాకు కాంటాక్ట్లో లేదు, నేనే నార్మల్గా ఇక ఈమెకి అయ్యగారిని అడిగేసి ఏ డేట్ మంచిగా ఉందో చూసుకున్నాం మా పేరు మీద. ఈమెకి అసలు ఏం చెప్పలేదు, ఏం తెలియదు. చెప్పలేదు. అయ్యగారిని చూసుకున్న తర్వాత 1 వీక్ ఒక సండే ఉంది, August 16th సండే బాగుంది మీ పేరు మీద అని చెప్పేసి అంటే సరే అని చెప్పి ఈమెకి మళ్ళీ ఒకరోజు మెసేజ్ పెట్టాను నేను, ఈమె దగ్గర ఫోన్ ఉంది. ఆ రోజు ఆమె చూసుకుంది, ఈ రోజు మంచి రోజు ఉందంట, సండే రోజు మార్నింగ్ 9 o'clock నువ్వు ఎలాగైనా బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేసుకో. ఒకవేళ ఫోన్ ఆమె దగ్గర లేకపోతే నేను చేసేసిన ఇంకా మెసేజ్, చూస్తే చూడని లేకపోతే లేదు, వాళ్ళు ఎవరైనా చూడని, ఈమెకైతే తెలుస్తుంది మ్యాటర్ అని చెప్పేసి నేను మెసేజ్ చేసేసిన. తను రిప్లై ఇచ్చింది. చూసి కాసేపటికి చూస్తున్నా మీ రిప్లై ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నా, రిప్లై ఇచ్చింది. సరే ఓకే అని అంతే, ఓకే అన్నది అంతే. ఈ రోజు మంచి రోజు ఉంది, ఆమె రిప్లై అయినా నేను చెప్పేసిన ఇంకా టాపిక్, మంచి రోజు ఉంది, ఈ రోజు మార్నింగ్ 9 o'clock నువ్వు బయటకు వచ్చాయి. మీ ఊర్లో పక్క పక్కనేనా? జస్ట్ ఒక 3 kilometers అంతే, సేమ్ ఊరే. చెప్తే సరే అని చెప్పింది. ఇంకా సండే ఆ రోజు మా మ్యారేజ్ డే రోజు, ఆ రోజు ఏమైంది, మార్నింగ్ లేసేసి మేము గోదావరికంలో పెళ్లి చేసుకున్నాం టెంపుల్లో. ఎలా వచ్చారు మీరు ఇంట్లోంచి, ఎలా పంపించారు వాళ్ళు మీకు? మళ్ళీ అక్కడ హెల్ప్ ఎవరు చేశారు ఆ ట్రావెలింగ్ లో? ఎవరు హెల్ప్ చేయలేదు, మధ్యలో నేనే వచ్చిన, వీళ్ళ బ్రదర్ ఆటో తీసుకొని వచ్చి. అయితే మా ఫ్రెండ్స్ అందరినీ నేను వీళ్ళ గల్లీ చుట్టూ అక్కడ పెట్టేసిన ఆ రోజు. ఒక 7 members, మా బావ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్క దగ్గర వీళ్ళ ఇంటి ముందు ఒక ఆటో పెట్టినాం. మా తమ్ముళ్ళు 2 ఉంటారు, ఆటో తమ్ముడు, ఇంకో తమ్ముడు వరుణ్ అని, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మా అన్నయ్య కొంచెం ముందు, మా ఓన్ బ్రదర్. ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎటు నుంచి వచ్చేది తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ తీసుకొని రండి అని చెప్పేసి చెప్పాను. తిను ఇంట్లో నుంచి ఇట్లా బయటకు వెళ్ళింది, వీళ్ళ నాన్న వచ్చిండు. నార్మల్ చెప్పలు కూడా లేదు ఈమెకి, ఎట్లుందో డ్రెస్, ఫోన్ కూడా లేదు, అట్లనే బయటకు వచ్చింది. 9 అయింది, నేను ఆల్రెడీ అక్కడ రెడీ అయి ఉన్నా పెళ్లి కొడుకు లాగా. నేను గోదావరికల్లో ఉన్నా, నేను ఇక్కడ లేను ఈమె దగ్గర. మా ఫ్రెండ్స్ని, మా అన్నయ్య వాళ్ళని, తమ్ముళ్ళని పంపించేసి నేను అక్కడ రెడీ అయి ఉన్నా టెంపుల్ దగ్గర. ఇంకా ఈమెని 9 o'clock ఈమె బయటకు వెళ్తుండే, అలా నాన్న సండే ఆ రోజు ఆయన షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొని ఇంటికి వస్తున్నాడు. ఎటు వెళ్తున్నావు అంటే నాన్న స్టాప్లర్ తెచ్చుకుంటా అని చెప్పేసి బయటకు వచ్చింది. షాప్కి వెళ్ళి స్టాప్లర్ తెచ్చుకుంటా. రాగానే మా తమ్ముడు వాళ్ళు ఆటో ఎక్కించుకొని, ఓ మై గాడ్, ఆఫ్టర్ దట్ ఏం జరిగింది? వీళ్ళ నాన్న వాళ్ళని చూశాడు, కానీ వీళ్ళు ఎవరో తెలియదు, తెలియదు. చూశాడు. స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి అయిపోయిన తర్వాత స్టేషన్ కి వెళ్ళారు. మార్నింగ్ ఈమె 9 o'clock 9:30 9 చెప్పినా కానీ 9 వరకు ఈమె బయటికి రాలేదు. కొంచెం అప్పుడు మంచిగా వర్షం పడుతుంది. ఇంకా బయటికి రాగానే వాళ్ళ ఆటోలో ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక కారు ఉంటే ఆ కార్లో తీసుకొని గోదావరికానికి వెళ్ళిపోయినాం. వెళ్ళిన తర్వాత 11:30 వరకు మ్యారేజ్ చేసేసుకొని 12 వరకు మళ్ళీ మా ఊరు స్టేషన్కి వెళ్ళిపోయినాం. మీ అంతటి మీరే వెళ్ళిపోయారా, వాళ్ళ పేరెంట్స్ పిలిపించారు? ఎవరు వెళ్ళిపోయారు, వాళ్ళు ఎత్తుకుతున్నారు. మేము వాళ్ళకి తెలియకుండా మాకు తెలిసిన టెంపుల్లో, అంటే
ఎవరు ఊహించని టెంపుల్లో మేము మ్యారేజ్ చేసేసుకున్నాం. చేసుకొని ఇంకా వేరే రూట్ నుంచి మా స్టేషన్కి వెళ్ళి వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసినాం. కాల్ చేస్తే వాళ్ళు షాక్. అంటే వీళ్ళ మమ్మీ డాడీకి తెలియదు మా మ్యాటర్, ఓన్లీ వీళ్ళ అక్క వాళ్ళకి తెలుసు. ఈమె కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒకవేళ వీళ్ళ మమ్మీ డాడీకి చెప్తే ఒప్పుకున్న వాళ్ళేమో, అలా ఎందుకు ట్రై చేయాలి? క్యాస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఏమన్నారు మరి వాళ్ళు? అప్పుడు నేను చాలా బాధపడ్డా వాళ్ళని చూసి. ఎందుకు అనవసరంగా నేను ఈ పని చేసి, అంటే నార్మల్గా ఇట్లా పేరెంట్స్ వచ్చి ఎవడు ఏంది ఇట్లా మాట్లాడతారు కదా. ఆయన రాగానే వీళ్ళ నాన్న వచ్చి అసలు ఎవరు ఈయన ఇట్లా అది ఇది అని మాట్లాడరు. ఆయన ఎవరు నువ్వు అసలు ఏంది ఎవరు ఇడు అని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు కదా. అట్లా కాదు, చాలా రెస్పెక్ట్. ఎవరు ఎందుకు ఇట్లా చేసినావు బిడ్డ అని చెప్పేసి బాధపడి, ఇంత మంచోడు ఆయన అనవసరంగా ఇట్లాంటి పని చేసినేమో అని నేను ఆ రోజు చాలా రియలైజ్ అయ్యాను. వాళ్ళ గురించి బాధపడ్డా. వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ అక్క వాళ్ళు అసలు నన్ను అయితే ఒక్క మాట కూడా అనలేదు. ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడతారు, చాలా గొడవలు అసలు ఒక్క మాట కూడా అనలేదు. తర్వాత ఆలోచించిన వీళ్ళ ఫ్యామిలీ అనవసరంగా ఇట్లా చేసిందేమో, కొంచెం మాట్లాడుంటే ఏమయ్యేదో అని. అంటే ఒప్పుకోరని ఖచ్చితంగా నమ్మకం ఉండే. ఏ రోజైనా మేము చేయాల్సిందే అదే పని, ఎట్లా జంపై చేసుకోవాల్సిందే. బట్ ఇంకా కొంచెం ఆగి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. మా అన్నయ్యకి మ్యారేజ్ అవ్వలేదు, వీళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని చెప్పి నేను ముందు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీ అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది. మరి చూడండి సంబంధాలు 4 సంవత్సరాలు అయిపోయింది మీ పెళ్ళి అయిపోయే. ఈ ఇయర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ప్రెసెంట్? మాది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కమాన్పూర్. సో జాబ్ ఏం చేస్తున్నారు జనరల్ గా? అక్కడే RFCL అని ఒక కంపెనీ ఉంటది, అందులోనే జాబ్ చేస్తాం. ఓకే, మరి మీ క్యూట్ బేబీ ఎక్కడ? కానీ తీసుకురా, మళ్ళీ పంపించేద్దాం. వస్తుందారా? నిన్ను చూసి అగుడుకొని భయపడుతుందా? ఇది రాదేమో, చూద్దాం, ట్రై చేద్దాం. చిన్న క్లిప్ ఒకటి ప్రోమోలో వేసుకుంటాను. ఉండండి వద్దా? మోడల్ మోడల్ సూపర్ మోడల్. నిన్ను కటింగ్ చూసి బాగునుకున్నాను తెలుసా. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు తల్లి. చెప్పుకోండి. చెప్పమ్మా. హాయ్ మంగారు. సో అలా పెళ్ళైపోయింది. ఆఫ్టర్ దట్ అంటే తినని ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంటికి? చేయలేదు. అసలు ఇప్పటిదాకా కూడా చేయలేదు. పాప పుట్టిన తర్వాత కూడా వాళ్ళు అసలు ఏం పిలవలేదా? మీరెళ్ళి అడగలేదా? ఎట్లా అడుగుతాం, నేను చేసింది తప్పు కదా. అవును, తప్పని రియలైజ్ అయ్యారు కదా ఒక మాట వెళ్ళి. వాళ్ళు అవ్వాలి కదా. మేమైతే మేము ఉంటున్నాం, బాగానే ఉంటున్నాం. బట్ ఇంకా చెప్పాను కదా క్యాస్ట్. సో అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయారా రమ్మన్నారా తినని? చాలాసేపటి దాకా కొంచెం ఏమని రా అమ్మ వచ్చేయి, ఇంకొక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ నీకు పెళ్లి చేసేస్తాం అంటే ఇంకా నేను రాను, ఆయనతోనే ఉంటా అని చెప్పేసి. కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు తన కోసం మీ పేరెంట్స్ వదిలేసి రావాల్సి వచ్చింది? ఎందుకంత ట్రస్ట్ ఆయన మీద? అంటే ఎందుకు ఆ ట్రస్ట్ ఎట్లా వచ్చింది? అంటే అది మామూలు విషయం కాదు కదా, పేరెంట్స్ వదిలేసి రావడం కానీ, లేదంటే పోనీ వాళ్ళకి అసలు తెలీదు, మీ సిస్టర్ వాళ్ళకే తెలుసు. సో ఎందుకని తన కోసం అంతా చేయాల్సి వచ్చింది? అంటే ఆన్సర్ ఏం చెప్తారు? పైగా పెద్దగా మీరు బయట తిరిగి అలా ఇలా కూడా లేదు, జస్ట్ ఫోన్లో. ఏం అర్థమవుతుంది, ఎలా నమ్మవుతానని? అంటే ఫిక్స్ అయినా చూడాలని చేసుకున్నాను. సో చూడాలని చేసుకోవాలని ఫిక్స్ అయ్యారనమాట. ఫిక్స్ అయ్యారు అది. ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా బాధపడ్డారా? మీ పేరెంట్స్ ఇప్పటివరకు మాట్లాడట్లేదు? మా పేరెంట్స్ మాట్లాడట్లేదని కొంచెం బాధ ఉంటుంది. కాల్స్ చేశారా, ట్రై చేశారా ఎప్పుడైనా? స్టార్టింగ్ లో చేసినా కానీ లిఫ్ట్ చేయలే. అప్పటి నుంచి మీ సిస్టర్స్ కూడా ఎవరు మాట్లాడట్లేదు? అవునా? ఏంటి అసలు ఇలాగా? అమ్మో, అంటే ఒక 1 year తర్వాత అంతా అయిపోతుంది కదా, అలా ఏం లేదనమాట. అయితే మరి మీ అత్తగారి ఇంట్లో ఎలా ఉంది సిచ్యువేషన్? బాగుంటుంది. యాక్సెప్ట్ చేస్తున్నారా? మీ అత్తగారు మీరు భలే క్యూట్ గా ఉంటారే, అత్తగారులు అంటే రాశి రంపాలు పెడతారా అని దానికి రివర్స్ లో అనమాట. అలా కాదు, ఇలా కూడా ఉంటారని రీల్స్ చూస్తే చాలా బాగా తీస్తారు. ఎందుకంటే చాలా మందికి అర్థం అవ్వాలి, ఎందుకంటే అలా క్వైట్ ఆపోజిట్ లో ఉంటారు. ఇంకా ఇలా లవ్ మ్యారేజ్ అదంటే ఇంకా 1 year తర్వాత వేరే పీక్స్. చాలా మంది జంటలు ఇక్కడికి వచ్చి మా అత్తయ్య అదన్నది ఇదన్నది చాలా విన్నాను నేను. మా మమ్మీ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఈ 4 years లో ఎప్పుడైనా గొడవ అయిందా మీ ఇద్దరికి? అస్సలు? అయ్యో, క్రెడిట్ ఎవరికి ఇస్తారు? మీ వైఫ్ కి ఇస్తారా, మీ మదర్ కి ఇస్తారా? మీరు మదర్ కి ఇస్తాను. మరి ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ ఇష్టం మీకు? ఫస్ట్ మమ్మీ, తర్వాత ఇంకా పాప పేరు చెప్తారు అనుకుంటా. మమ్మీ కదా ఫస్ట్. ఫస్ట్ మమ్మీ, తర్వాత
డాడీ ఏమంటారు ఇంట్లో? మనం మిమ్మల్ని అంటే జనరల్ పిలుచుకోవడం, చిన్నోడా అని పిలుస్తాడు. సో ఎప్పుడు కూడా కట్నం గురించి ఇట్లాంటి ఏమైనా వచ్చాయి టాపిక్స్? యాక్చువల్లీ మమ్మీ స్కూల్ టీచర్. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ టీచర్, ప్రైవేట్ స్కూల్లోనే. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ కట్నాలు ఇట్లాంటివి ఏం కూడా, ఈమెతో కూడా ఇట్లా కోడల్లా ఉండదు, కూతురులా. నాకు అన్నం తినిపిస్తుంది, ఆమెకి తినిపిస్తుంది. మేము కూర్చున్నప్పుడు ఏదైనా ఇట్లా అట్లా ఉంటారు వీళ్ళిద్దరు, బాగుంటారు. నేను ఒకవేళ ఈమెను ఏదైనా కోపం చేసినా మా మమ్మీ ఫస్ట్ నన్ను అంటది, ఏంద్ర ఆమెను ఎందుకు అంటున్నావు అని చెప్పేసి నా మీదకి వస్తుంది. నన్ను రెడీ కూడా చేస్తా, ఆమె రెడీ చేస్తా. ఈమె వీడియోస్ కి మేము ఇద్దరం ఫ్రేమ్ లో కనిపిస్తాం అంటే వీడియో మా మమ్మీ ఇస్తుంది. మమ్మీలో వీడియోగ్రఫీ కూడా ఉన్నది. ఫ్రేమ్ సెట్ చేసి ఇచ్చి మమ్మీ ఇట్లా ఏదైనా వీడియోలో మాక్సిమం ఇద్దరం తక్కువే ఉంటాం. ఆ ఇద్దరిలో చాలా వరకు వీడియోస్ మమ్మీ తీసినవి. సో మరి ఇన్స్టాగ్రామ్ కి రావాలి, రీల్స్ తీయాలి అని ఎందుకు అనిపించింది? నాకు ఇంకా ఫస్ట్ నుంచి టిక్ టాక్ అప్పటి నుంచి నేను నార్మల్ గా వీడియోస్ చేస్తుండే. కొంచెం టిక్ టాక్ లో ఒక 25K వరకు అప్పుడు అయినరు. కొంచెం నాకే ఇంకా నా ప్యాషన్ ఇంకా తీయాల వీడియోస్ అని ఉంటుండే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత లైట్ గా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఇంకా కపుల్ వీడియోస్ నార్మల్ గానే పెట్టేవాళ్ళం అట్లా. సో జనరల్ గా వ్యూవర్షిప్ చాలా బాగుంది, కానీ ఫాలోవర్స్ స్ట్రక్ అయిపోయారు. ఎందుకని అంటే తెలియదు. అంటే వేరే అకౌంట్ ఏమన్నా ఇదేమన్నా లేదు, మేము పెట్టిన అకౌంట్స్ రెండు, ఈ యూట్యూబ్ దో ఇది ఇన్స్టా ఒకటే అకౌంట్. బట్ ఇంకా వ్యూస్ బాగానే వస్తున్నాయని ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే యాక్చువల్లీ మాదే మిస్టేక్ లేండి, ఏమైంది? కంటెంట్ ఇవ్వట్లేదు వాళ్ళకి. కంటెంట్ ఒక వీడియో బాగుందంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది, కానీ మాకు టైం ఉండట్లేదు. ఇద్దరం జాబ్ చేసుకుంటాం. మార్నింగ్ 9. మీరు కూడా జాబ్ చేస్తున్నారా? 2 years అయిపోయింది. మరి పాపని మమ్మీ చూసుకుంటారు. మమ్మీ స్కూల్కి వెళ్ళట్లే? ఓకే, మీరేం జాబ్ చేస్తున్నారు? నేను కూడా మా కంపెనీలోనే సిస్టమ్ వర్క్ చూసుకుంటారా. ఇద్దరు వెళ్ళేసి ఇద్దరు వస్తారా? మార్నింగ్ 9 to 5:30. క్యూట్ కదా. మీ ఇద్దరికి ఒకవేళ గొడవ అయితే ఏ విషయంలో గొడవ అవుతుంది? మాక్సిమం గొడవ కాదు, అసలు నిజం చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక గొడవ అవ్వకుండా మాకైతే అసలు గొడవ పట్టుకొని చేస్తున్నారు. పెళ్ళయ్యాక ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడైతే పాప విషయంలో ఎప్పుడైనా నేను పట్టుకోకుండా ఫోన్ చూసుకుంటుంటే తను చిన్నగా లైట్ పట్టుకోవచ్చు కదా, అట్లాంటి టాపిక్స్ లోనే చిన్న చిన్నగా, అది కూడా పెద్దగా మాకు అసలు గొడవలు కావు. మాక్సిమం మేము బాగానే ఉంటాం. ఓకే, సో జనరల్ గా అంటే అసలు నమ్మబుద్ధి కదా, ఎందుకంటే పెళ్లికి ముందు ఒకలాగా ఉంటారంట అబ్బాయిలు, పెళ్లి తర్వాత ఒకలా ఉంటారంట. ఏమైనా చేంజ్ అయ్యాడా? ఏం చేయలేదు, ఇంకా కేరింగ్ ఎక్కువ అయింది పెళ్ళైనాక. ఓకే, అసలు నాకు క్వశ్చన్లు కూడా రావట్లేదు మిమ్మల్ని అడుగుదామంటే లిటరల్ గా. ఓకే, సో లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అంటారా? రెండు బెటర్ సిస్టర్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఓకే, బట్ వాళ్ళని ఒప్పించుకొని మనం మంచిగా సెటిల్ అయిన తర్వాత పేరెంట్స్ తో మాట్లాడి చేసుకుంటే ఇంకా బాగుంటది. వాళ్ళని బాధ పెట్టి ఇప్పుడు మనం బాధపడి, చాలాసార్లు ఆమె బాధపడ్డ రోజులు ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడకుండా ఉండడం వల్ల. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం చాలా స్ట్రగుల్ అయింది ఆమె. ఎవరు చూసుకున్నారు అప్పుడు? మమ్మీ, మేమే. ఇంకా మేము మా ఇంట్లోనే ఉంటుండే కదా, మేమే. మమ్మీనే బాగా చూసుకునేది. ఓకే, అప్పుడు ఏమనిపించింది? ఇంకా స్ట్రగుల్ అయ్యేది. అంటే మా అక్క వాళ్ళు కూడా ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు సేమ్ ప్రెగ్నెన్సీ, వీళ్ళు ముగ్గురు సేమ్ టైమింగ్స్ లోనే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ వాళ్ళతో వచ్చి ఉండేసరికి మేము బాధపడేది. నన్ను కూడా తీసుకెళ్తే బాగుంటుండే మా మమ్మీ వాళ్ళు, నేను కూడా అక్క వాళ్ళు వచ్చి ఉంటున్నారు కదా, ఉంటది కదా, ఇంకా అట్లా చాలా బాధపడింది ఆ టైంలో కొంచెం. ఓకే, సో అంటే జనరల్ గా ఒక ఇద్దరు కపుల్స్ కలిసి ఉండాలంటే చెప్తుంటారు అందరూ, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అండర్స్టాండింగ్ అని అంటారు. జనరల్ గా అండర్స్టాండింగ్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? అండర్స్టాండింగ్ అంటే ఏంటి అసలు? ఒక ఇద్దరు కలిసి ఉండాలంటే పెళ్ళైన వాళ్ళు అసలు ఏమి ఉండాలి వాళ్ళలో? అండర్స్టాండింగ్ అంటే అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని బాగుంటేనే. అంటే ఒకరి మాట ఒకరు వినాలా, లేదంటే అసలు గొడవలు అవుతుంటాయి కదా జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అంటేనే? గొడవలు అంటే ఒకరికొకరు ఫస్ట్ వాల్యూ ఇచ్చుకోవాలి. తను నా హస్బెండ్, నేను వీళ్ళ వైఫ్ ని కదా, ఆయన ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే గొడవలు ఎట్లాంటివి అవ్వవు సిస్టర్. టంగ్ స్లిప్ అవడం వల్ల. ఓకే, సో అలా అవుతుంది అనమాట. అంటే జనరల్ గా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అంటే
ప్రాక్టికల్గా బతకకుండా నాకు ఇది కావాలి సో అండ్ సో డబ్బులు కావాలి గోల్డ్ కావాలి ఇలా ఇలా అంటుంటారు. రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తే హస్బెండ్ వదిలేసి మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతుంటారు. చాలామంది ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రావాల్సి వస్తుంది అంటారు జనరల్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆలోచించే విధానం కరెక్ట్ లేదేమో. నేనైతే ఈ అమ్మాయి దగ్గర చూసింది ఏంటంటే, నాకు ఖచ్చితంగా నాకు అది కొనిపెట్టు, నాకు ఇది కావాలి అని ఆమె ఏ రోజు అడిగింది లేదు. ఓకే. ఆమె దగ్గర నాకు నచ్చేది ఏంటంటే, ఒకటి ధైర్యం, రెండు ఇట్లాంటి ఏదైనా ఇట్లా కొంతమంది ఉంటారు కదా, నాకు ఖచ్చితంగా ఆ డ్రెస్ కావాలి, నాకు ఖచ్చితంగా ఈ శారీ కావాలి, నాకు ఈ నెక్లెస్, ఇట్లాంటివి ఏమి ఉండవు. మనం ఎంత ఉన్నామో అంతే ఉన్నాం. మనతో అయ్యేదే మనం చేసుకుందాం. నీకు ఓకే అయితే నీకు నచ్చిందే నువ్వు తీసుకురా, నేను దాన్ని హ్యాపీగా తీసేసుకుంటా అంతే తప్ప నాకు ఖచ్చితంగా అదే కావాలి అట్లాంటివి ఏముండవు ఈమె దగ్గర. జనరల్ గా దేవుడు ప్లస్ ప్లస్ ఇచ్చాడు కదా, ప్లస్ మైనస్ ఇస్తారంట కదా. మైనస్ ప్లస్ అంటే ఒకరు ఇటు ఉంటే ఒకరు ఇటు ఉంటారంట. మరి ఇద్దరేంటి కామ్ గా ఉన్నారు, లేదంటే ఇంటర్వ్యూలోనే కామ్ గా ఉన్నారు? అట్లేం ఇద్దరు ప్లస్ ప్లస్ అదేలా పాసిబుల్ అవుతుంది? మళ్ళీ ఈవెనే కొంచెం కోపం ఎక్కువ ఉంటది, ఇంకా నేను నేనే తగ్గుతాను. మీరే తగ్గుతారు. ఓకే. సో ఆఫ్టర్ దట్ పెళ్ళయ్యాక పాప పుట్టిన తర్వాత ఎలా అనిపించింది? నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మా ఇంట్లో ఇద్దరు అన్నయ్య నేను, మేమిద్దరం అబ్బాయిలం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు లేని విలువ మాకు తెలిసి ఉండే. అంటే సమ్ అకేషన్స్ అప్పుడు ఈ రాఖీ ఇట్లాంటి టైంలో కొంచెం చుట్టుపక్కల అక్క వాళ్ళతో ఏదైనా గొడవ అయినప్పుడు, ఏదైనా ఒక సంవత్సరం వాళ్ళు రాకుండా ఉంటే అప్పుడు మేము బాధపడేవాళ్ళం చాలా. ఇంకా పాప ఖచ్చితంగా నాకు పాప కావాలి. ఇప్పుడు ఆమె పుట్టిన తర్వాత ఫస్ట్ ఆమెతోనే రాఖీ కట్టించు. యాక్చువల్లీ మా పెళ్ళైన తర్వాత ఈమె కట్టింది అన్నయ్యకి, డాడీకి, నాకు. ఈమెకి బ్రదర్స్ లేరు, వీళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు. సో పెళ్ళైన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, అప్పుడు సెకండ్ ఇయర్ లో పాప అంతే. ఫస్ట్ ఇయర్ మాత్రం ఈమెనే కట్టేసింది మాకు రాఖీ ఫస్ట్. తర్వాత ఎప్పటి నుంచో మైండ్ లో డౌట్ ఉండిపోయింది నిజంగా. లిటరల్లీ ఈ రోజు మీరు ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి నిజంగా అంటే సిస్టర్ అయితేనే కట్టించుకోవాలి, యాజ్ ఏ వైఫ్ గానే గర్ల్ ఫ్రెండ్ గానే రాఖీ కడితే ఆ రోజు వరకు అనుకోవచ్చు కదా మనం జనరల్ గా. సో చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే నవ్వడం లాంటివి ఏమైనా చేశారా? వాళ్ళకి మనం ఎందుకు చెప్తాం? చెప్పకపోయినా ఎవరైనా ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, సేమ్ నాకు ఇదే డౌట్ రిపీట్ అయింది, ఇదే కట్టించుకోలేదు కూడా రాఖీ కడితే. అరే ఇదేంట్రా మీకు సిస్టర్స్ లేరు కదా కడతా అంటే నో న్యూ అంటారు. మేమైతే మేము ఈమెతోనే కట్టించుకున్నాం. ఓకే. సో నీకు ఎలా అనిపించింది? ఎంత మంచి ఫ్యామిలీ దొరికింది కదా. అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది, బట్ 4 years నుంచి మీరు క్యారీ అవుతున్నారు కదా, హౌ డు యూ ఫీల్? చాలా బాగా అనిపించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని బాధలు ఉంటాయో అని అనుకున్నా, కానీ ఏ బాధలు లేదు. అత్తమ్మ బాగా చూసుకుంటారు, బాగా అర్థం చేసుకుంటారు. నాకేం కావాలన్నా ఆమెకే ముందు తెలుస్తుంది. నాకంటే డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఇట్లా ఉండు ఇట్లా ఉండు బాగా చెప్తుంది. ఇది నీకు ఇట్లా సెట్ అవుతుంది, ఇలా వేసుకోవాలా వేసుకోవాలి. పనులు చేస్తావా? పొద్దున్న చేస్తా. నిజం చెప్పు. బాగా చేసుకుంటారు. మొత్తం కమిలిపోయి పని చేస్తే కమిలిపోయేటట్టుందామే. లేదు బాగా చేసుకుంటారు. లేకపోతే అత్తమ్మ చేస్తారు పనులు? ఇద్దరు చేసుకుంటారు. ఎన్నింటికి లేస్తారు జనరల్? నిజం చెప్పు, పనులు చేస్తావా? చేస్తారు. ఆఫీస్ 8:30కి, మేము 6:30 or 6 అప్పుడప్పుడు ఎప్పుడన్నా లేట్ అయితే వీడియోస్ చేస్తాం కదా 7 అవుతుంది, అప్పుడప్పుడు 7 అవుతుంది. సండే అయితే 7-7:30, ఎందుకంటే సండే కొంచెం లేట్. నార్మల్ టైంలో 6-6:30కి లేస్తారు ఇద్దరు. మమ్మీ వంట చూసుకుంటే ఈమె బయట పనులు చూసుకుంటారు, మమ్మీ బయట చూసుకుంటే ఈమె వంట, అట్లా చేసుకుంటారు. 8:30 కల్లా మేము రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తాం. ఓకే. సో జనరల్ గా మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఏం కావుంటారు? చాలా ట్విస్టింగ్ గా ఉంది. చెప్పమంటే ఒక నార్మల్ గా ఇట్లా చిన్న చిన్న కొట్టుకోవడం అట్లాంటి నార్మల్ చిన్న చిన్న వాటికి అలిగి ఇట్లాంటివి ఏమి ఉండవు. ఫస్ట్ నుంచే కంట్రోల్లో పెట్టారా, లేదంటే ముందు నుంచి అమ్మాయి అంతా? ఎందుకంటే జనరల్ గా ఆడవాళ్ళు అంటేనే మేము అసలు ఎంత మారం చేసి ఎంత అలిగి, ఇక ఇప్పుడు ఇంకా బోర్ కొడుతుందంటే అలిగి కూర్చుంటాం ఏదో ఒక వంక చెప్పి. అట్లాంటిది ఆమె అలగట్లేదు అంటే ఎందుకు అలగట్లేదు? ఆమె ఫస్ట్ నుంచి అంతే, వాళ్ళ ఫ్యామిలీలో ఆమెను అట్లనే చూసుకున్నారు. ఆమె మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది కాబట్టి ఆమెకు తెలుసు ఎట్లా ఉండాలి ఏంటి. ఇంకా సో ఒక మ్యారేజ్ లైఫ్ లో లిటరలీ అంటే కలిసి ఉండాలంటే మళ్ళీ అండర్స్టాండింగ్ అంటారు, అది కాకుండా జనరల్ గా బాధలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి, నీకు నచ్చినట్టు మీరు ఉండాలి. సో అడ్జస్ట్మెంట్ లో అవుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందా? హ్యాపీగా అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఇబ్బంది ఎందుకుంటే, ఏ విషయంలోనైనా ఆమె కోసం నేను అడ్జస్ట్ అవుతున్నా, నా కోసం ఆమె అడ్జస్ట్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం, దాన్ని మేము హ్యాపీగానే తీసుకుంటాం. సో
సో ఈ 4 ఇయర్స్ అంటే మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు అంటే ఇబ్బంది పడి కానీ లేదంటే అరే ఎందుకు అప్పుడే తొందరపడి చేసుకున్నామని కానీ ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? ఇట్లాంటి ఫీలింగ్ అయితే లేదు. వాళ్ళ పేరెంట్స్‌ని బాధ పెట్టినామనే ఒక అదైతే ఉంది. ఆహ్, మా ఇద్దరి మధ్యలో ఎందుకు చేసుకున్నాం, ఇంకా కొన్ని డేస్ అనుకున్నా. అంటే అన్నయ్య ఉన్నాడు కాబట్టి కొన్ని డేస్ యాక్చువల్లీ మాకసలు మ్యారేజ్ ప్లానే లేకుండే అప్పుడు. ఆ రూమర్స్ వల్ల చేసుకోవాల్సొచ్చింది. లేదంటే ఇప్పటి వరకు గూడా ఆగుతుండే కావచ్చు. ఇగ వాళ్ళ ఇంట్లో ఎట్లుండేనో. ఓకే. సో ఇలా అయిపోయింది. ఇన్ జనరల్‌గా అంటే మీ ఇద్దరి గురించి కాకుండా జనరల్ సబ్జెక్ట్ అడుగుతాను బయట సొసైటీలో. చాలామంది ఏంటంటే లవ్ చేసుకుంటారు కానీ పెళ్ళిళ్ళ వరకు వెళ్ళవు. కానీ కొందరి పెళ్ళిళ్ళ వరకు వెళ్తాయి. పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోయి పిల్లలు పుట్టాక విడిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదంటే ఒక 1 మంత్ తర్వాతే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 99.9% వరకు కూడా అందరూ విడిపోతున్నారు. అంటే లవ్ మ్యారేజ్ అనే కాదు అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే అసలు ఒక 1% కలిసి ఉంటున్నారు. కలిసి ఉండడానికి రీజన్ ఏంటి? విడిపోవడానికి రీజన్ ఏంటి? జనరల్‌గా ఎక్కడ అంటే మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పెళ్ళైంది కాబట్టి ఆ ఇగో ఇష్యూస్ అనేవి ఎక్కడ వస్తుంటాయి జనరల్‌గా? యాక్చువల్లీ ఫస్ట్ మెచ్యూరిటీ ఉండాలి. ఓకే. పెళ్లి ఏజ్ ఉండాలి. ఆ ఏజ్‌లో చేసుకుంటే వాళ్ళకి ఆలోచించే విధానం ఉండాలి. చిన్న ఏజ్‌లో పెళ్లి చేసుకొని ఇట్లాంటి ఏదైనా అమౌంట్ విషయంలో అట్లాంటి విషయాల్లో గొడవలు అవ్వడం, లేకపోతే కట్నం విషయంలో ఇట్లాంటివి చిల్లర చేసుకొని గొడవలు పెట్టుకునే కంటే మేము కూడా చిన్న ఏజ్‌లోనే చేసుకున్నాం. అప్పుడు నాకు 22 ఇయర్స్, ఆమెకి కూడా సేమ్ ఏజ్ మా ఇద్దరు. అప్పుడే చేసుకున్నాం. బట్ మా ఫ్యామిలీస్, మా మమ్మీ, మా డాడీ వాళ్ళు ఎట్లా ఉండనో మేము చూసుకున్నాం కాబట్టి ఎట్లా బతకాలి ఏంటి అనేది మాకు ఒక ఆలోచన ఉంది. మాది ఏంటంటే మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. మా ఏరియాలో ఎవరైతే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నామో మమ్మల్ని చూసి ఇంకొక నలుగురు అరే పలానా వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రా, వాళ్ళలా ఉండాలి అని చెప్పుకోవాలని ఒకటే ఆలోచనతోనే నేను ఈరోజు ఇట్లా హ్యాపీగా. అంటే జనరల్‌గా పెళ్ళైన మగవాళ్ళందరూ కానీ అంటే రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళు కానీ అమ్మాయిలను కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి, లేదంటే ఈ ఫోన్లు చెక్ చేయాలి, ఎవరితో మాట్లాడుతున్నావు, బిజీ వస్తే స్క్రీన్ షాట్ పెట్టంటారు. ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకంటారు? ఎందుకు వస్తుంది ఈ సబ్జెక్ట్? అంత నమ్మకం లేనప్పుడు వదిలేయచ్చు కదా. అంటే కొందరు ఉంటారు సిస్టర్ అట్లనే సైకిల్. నేనైతే అట్లాంటి నేను పెళ్లికి ముందు చెప్పేవాడిని. అంటే కొంచెం ఇట్లా ఉండు, ఇట్లాంటి కొన్ని ఎందుకంటే పెళ్ళిళ్ళకి వెళ్ళకని చెప్తున్నాను నేను. ఫస్ట్ వీళ్ళ ఫ్యామిలీ మ్యారేజెస్లోకి వెళ్ళకని చెప్తున్నాను. ఎందుకని? ఎందుకంటే అప్పటికి మేము మ్యారేజ్ ఏజ్ వచ్చింది. ఎవరైనా చూస్తే ఒకవేళ వాళ్ళకి అమ్మాయి బాగుంది కదా అడగొచ్చు వీళ్ళని అని ఎక్కడ అనుకుంటారు, పెళ్లి సంబంధాలు వస్తాయి అని చెప్పేసి మ్యారేజెస్కి వెళ్ళకు అని చెప్తున్నా. అదొకటే, నేను వేరే ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఫ్యామిలీలో మ్యారేజెస్కి వెళ్ళకు, ఎందుకంటే వాళ్ళు చూడడం వల్ల ఏమైనా సంబంధాలు వస్తే మళ్ళీ నీకు పెళ్లి అంటారు తొందర, ఇప్పుడు నాకు ఏజ్ లేదు చేసుకునే అంత అని ఇది ఒకటైతే పెట్టినా నేను. కాదు, మీకు ఎవరు అడగలేదా? మీరు కూడా బానే ఉన్నారు కదా. అప్పుడు నాకు పెళ్లి ఏజ్ లేదు కదా, నేను 22 ఇయర్స్. అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య ఉన్నారు. అన్నయ్య పెళ్లి అయిన తర్వాత నాకు చూసి ఓకే ఓకే. సో మీరేం రెస్ట్రిక్ట్ చేయలేదా తనకి ఇది చెయ్యి ఇది చేయకూడదని? చేయలేదు. ఇంత క్యూట్ తెలుసా నువ్వు? అసలు క్యూట్ కాదు, నాటు నువ్వు. నేను బాగున్నా కాబట్టి నాకు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఆమెకు నచ్చినట్టున్నా కాబట్టి. ఓకే. సో ఎప్పుడైనా ఇబ్బంది పెడుతుందా తను ఏ విషయాలకైనా? అంటే ఏ విధంగా మోరల్ సపోర్ట్ ఇస్తుంది మీకు? ఏ విషయంలో కానీ ఎలా మీకు పర్సనల్ గా సపోర్ట్ కానీ ఎలా ఇస్తుంది తను? చెప్పినా కదా ఇందాక, నాకు ఇది కావాలని అనకుండా మన దగ్గర ఎంత ఉందో అంతే ఉందాం. మనం ఇద్దరం కలిసి జాబ్ చేసుకుందాం, సంపాదించుకుందాం, మంచి పేరు కొద్దాం. ఎప్పుడైనా ఇదే మాట్లాడుకుంటాం. మమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి. మా ఫ్యామిలీలో కూడా చాలా వరకు వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు ఎట్లా ఉంటారో, కొంతమంది మా గురించి బ్యాడ్గా మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మనం రిటర్న్లో ఏదో ఒకటి ఇవ్వాలి, మంచిగా బతికి చూపించాలి. ఓకే. అంటే మీకంటే కూడా తనే ఎక్కువ ఫేస్ చేసింది ఇష్యూ, అమ్మాయి లేచిపోయిందని, లేకపోతే ఇట్లాంటి ఆ టైమ్ ఆఫ్ స్ట్రగుల్ ఆఫ్ పీరియడ్లో మీకు ఏమనిపించింది? ఎలా తీసుకున్నారు? అసలు దాంట్లోంచి ఎలా బయటకు వచ్చారు? నీకు కూడా కొత్త కొత్త ఇల్లు, కొత్త కొత్త మనుషులు, అసలు అదంతా ఎలా ఫేస్ చేశారు? అప్పుడు చాలా బాధపడేదాన్ని. వాళ్ళ మాటల వల్ల నాకంటే ఎక్కువ మా అమ్మ నాన్న వాళ్ళు సఫర్ అవుతున్నారని బాధపడేదాన్ని. ఓకే. సో అంటే కొత్త ప్లేస్, కొత్త అట్మాస్ఫియర్, వీళ్ళందరితో అంటే ఎంత బాగా చూసుకున్నా ఎక్కడో ఒక లోటు అనేది అనిపిస్తుంది. మీ ఇంట్లో తిరిగిన దానిలాగా కాకుండా అక్కడ కొంచెం డిఫరెంట్ కదా. సో అప్పుడు ఎలా? నేను పోలీస్ స్టేషన్ నుండి రాగానే వీళ్ళందరూ హ్యాపీ ఫేసెస్తో ఉన్నారు, కానీ నాకు మా వాళ్ళు గుర్తొచ్చారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని. ఓకే. తర్వాత వీళ్ళు చూసుకునే విధానం, దానివల్ల నేను ఓవర్కమ్ అయ్యాను. ఓకే. బాగా చూసుకున్నారు. నా మొహం చేంజ్ అయిందంటే వీళ్ళకి అర్థమైపోయేది నాకు గుర్తొచ్చారు అని డైవర్ట్ చేసేది. ఓకే. మరి అంటే తనంటే అల్లుడు కాబట్టి వెళ్ళలేదు. మీ ఇంటికి మీరు వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయలేదు? వెళ్తే ఏం తిట్టి కొట్టయితే పంపించారు కదా.
తిడితే ఒకసారి కొడతారు, లేదంటే మళ్ళీ తిడతారు. మూడోసారి అయితే ఏమన్నారు కదా, ఎందుకని వెళ్ళలేదు? వెళ్ళలేదు ఇక. నిజం చెప్పండి, ఏదో దాస్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఆ, ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు. మళ్ళీ వెళ్ళి ఇంకా వాళ్ళకి ఎట్లా ఇంట్లోకి తీసుకురావాలి అని అయితే లేదు. ఓకే. వాళ్ళని మళ్ళీ బాధ పెట్టడం ఎందుకు? అంటే యాక్సెప్ట్ చేస్తారేమో. చేయరు. చేసే వాళ్ళైతే ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతుండే. అంటే మేము క్యాస్ట్లు వేరా, మతాలు వేరా? క్యాస్ట్లు వేరే. ఓకే. మరి అంతగా అంటే ఎవరికైనా కూతురు అంటే ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ వద్దని రిజెక్ట్ చేస్తారు, తర్వాత ఒకసారి తిట్టినా మళ్ళీ ఒకసారి కొట్టినా, ఏం దెబ్బలు తినలేవా, తిట్లు తినలేవా, వెళ్ళొచ్చు కదా పాపం వాళ్ళు, ఇంకా అక్కడ బాధపడుతుంటే. ఎందుకు వెళ్ళాలనిపించలేదు? మీ ఆయన వెళ్ళనియట్లేదా? ఆయన నీ ధైర్యం, నీ బలం తోడేసుకొని వెళ్ళు, ఆయన ఆపుతాడు ఏమన్నా జరిగితే అక్కడ. వాళ్ళు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు కావచ్చు, కానీ ఇంకా చెల్లు ఉంది కదా మ్యారేజ్ కి, నాకంటే చిన్న. అందుకని ఆ పెళ్ళికి ముందే మీరు వెళ్తే అంతా కలిసి ఉంటే ఆ పెళ్ళి కూడా హ్యాపీగా అయిపోతుంది మేబీ. మీరు ఎందుకని ఇంత బాగానే ఉన్నారు, మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా, కామ్ అండ్ కూల్గా, బట్ ఇదెందుకు ట్రై చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మేము మంచిగా బతికి చూపించినప్పుడు వాళ్ళు ఎలా పిలుస్తారో అప్పుడే వెళ్తామని ఫిక్స్ అయ్యి ఇంకా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తల్లిదండ్రుల మీదే ప్రతీకారం ప్రతీకారం కాదు, ఈగోకి వెళ్తున్నట్టుంది నాకు. ఈగో ఏం లేదు సిస్టర్, ఎందుకంటే మేము వెళ్ళి ఒకవేళ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ వల్లే మాక్సిమం వాళ్ళందరికీ ఓకేనేమో, బట్ చుట్టుపక్కల జనాల వల్ల తీసుకెళ్ళకుండా ఉంటున్నారు. ఓకే. ఇంతకీ ఏ క్యాస్ట్ మేవి? మాది ఎస్సీ, మాదిగా వాళ్ళు కుర్మా, బీసీబీ. కుర్మా అంటే యాదవ్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా. మీరు అంతేనా? ఓకే. ఓకే. సో అందుకనే వెళ్ళట్లేదా? పర్లేదు, ఒకసారి కాల్ అయితే చేసి మాట్లాడండి. అండ్ నేనైతే అదే చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా, బట్ ఫైనల్ డే వాళ్ళు మీరు బాగుంటేనే కదా వాళ్ళు బాగుంటారు. ఇంకో ఇప్పుడు మనిషి నచ్చకపోయినా తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతారు. యాక్సెప్టెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఇంత అండర్స్టాండింగ్తో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, వాళ్ళు యాజ్ ఏ పేరెంట్స్కి ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వరు? అంతే కదా. ఓకే. సో ఇంకా చెప్పండి మీ మ్యారేజ్ లైఫ్ గురించి. ఇంత కామన్ కూల్గా ఉంటారు అసలు? మీరు క్వశ్చన్ చేయండి, నేను చెప్తాను. సరే పోనీ, తనలో పాజిటివ్ నెగిటివ్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ అంటే ఏ విషయంలోనైనా ఆమె ధైర్యంగా ఉంటుంది. ఫస్ట్ ఇది చేద్దాం అంటే చేద్దాం. నా విషయంలో కూడా చాలా ధైర్యం చేసింది. వాళ్ళ పేరెంట్స్ అందరిని వదిలేసుకొని ఆమె ఫస్ట్ నుంచి కూడా ధైర్యంగానే ఉంటుండే. ఖచ్చితంగా నేను చేసుకుంటా, ఏదేమైనా నేను చేసేసుకుంటా అంతే. ఆమె ధైర్యం ఇస్తే తీసుకొచ్చుకున్నాను. నెగిటివ్స్ అంటే ఏం లేవు సిస్టర్. మా విషయంలో నాకు తెలిసిన కాడ నుంచి అయితే ఈమె దగ్గర మాక్సిమం నేను ఏది చెప్తే ఆమె దానికి ఓకే అంటది, ఆమె చెప్తే నేను దానికి ఓకే అంటా అంతే. ఇది వద్దు నేను చెప్పిన కదా, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, ఇట్లాంటివి ఏముండవు. ఫస్ట్ టైం ఒక మంచి హస్బెండ్ ని చూస్తున్నా. ఇదిదా ఒక అంటే వైఫ్ గురించి కంప్లైంట్ చేయకుండా ఓర్లుతుందనో, కొంచెం కోపం ఎక్కువనో, ఇదే చెప్తుంటారు. ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలలో అంటే నేను కొన్ని చాలా జంటల్నే చేసిన, బట్ ఫస్ట్ టైం మీరు తనలో మీకేం ఇష్టం? ఏం అంటే తన కేరింగ్ ఇష్టం. ఎలా ట్రీట్ చేస్తుంటాడు? తన పాపలాగానే ట్రీట్ చేస్తాడు. క్యూట్. అంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయండి, చిన్న చిన్న ఆన్సర్లు అయిపోతున్నాయి అన్న, అందుకని. నా ఫేస్ చూడగానే నాకు తెలిసిపోతుంది, కొంచెం డల్ అయినా వెంటనే వచ్చి మాట్లాడే ఏమైంది. రోజుకి ఒకసారైనా డల్ అవుతుందా? రోజు కాదు, ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఏదైనా పేరెంట్స్ టాపిక్స్ ఇట్లాంటివి ఏమైనా మాట్లాడుకున్నప్పుడు కొంచెం బాధపడుతూ ఉంటది. వెంటనే నా మొహం చూస్తాడు. ఇంకా నేనే చెప్తా, ఏదో ఒక రోజు వాళ్ళే పిలుస్తారులే వెళ్దాము, లేదంటే మీద చేసి అరే నేను ఉన్నా కదరా అన్ని నేనే నీకు అని అట్లాంటివి చెప్తారు. అట్లాంటివి అంటే ఇంకా సిచ్యువేషన్స్ బట్టి బాగా బాధపడుతుందంటే ఇంకా మేము అందరం ఉన్నాం కదా, నేను ఒక్కనే ఉన్నా కాదు, నాతో పాటు మా మమ్మీ వీళ్ళందరూ, మేమందరం ఇంట్లోనే ఉంటాం కాబట్టి మమ్మీ కూడా చాలా వరకు ధైర్యం చెప్తుంది. యాక్చువల్లీ మేమిద్దరం ఇట్లా ఉండడానికి కారణం మా పేరెంట్స్ అంతే. సో వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారు, అంతే కదా. మరి లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తారు? ఒకవేళ చేసుకోవాలనుకుని ముందు ఉండే వాళ్ళకి. చేసుకోవడం తప్పు కాదు, బట్ అంటే లవ్ కాబట్టి తప్పదు సిస్టర్, వదులుకోలేము. ఇప్పుడు మీరంటే సెటిల్ గా ఉన్నారు, మీ పేరెంట్స్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇంత బాగున్నారు. అక్కడ లేకపోతే మీరు కూడా ఉండకపోదు, నేను స్టిల్ చెప్తున్నా. సో అందరికి అట్లాంటి పేరెంట్స్ దొరుకుతారు, ఇట్లాంటి హస్బెండ్ దొరుకుతారని గ్యారంటీ లేదు కదా. అమ్మాయి నమ్ముకొని పోయినాక గొంతు కోసేసి చంపేసిన వాళ్ళు బొచ్చాడు మంది ఉన్నారు. అదే అట్లాంటి వాళ్ళని నమ్మకండి, తెలుసుకున్న తర్వాత ఏదైనా స్టెప్ తీసుకునే ముందు మనం ఆలోచించుకొని
కనీసం బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇప్పుడు అబ్బాయి నేనున్నాను, మా బ్యాక్గ్రౌండ్ ఏందో ఈమెకి మొత్తం తెలుసు. తెలుసుకొని వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది తెలుసుకొని అబ్బాయి చూసుకుంటాడా చూసుకోడా తెలుసుకున్న తర్వాత వెళ్తే బాగుంటుంది. లేదంటే ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఏదేమైనా కలిసే ఉందాం, గొడవలు వచ్చినా ఏదైనా కొట్టుకున్నా తిట్టుకున్నా మనం కలిసే ఉండాలి, అంతే. విడిపోవాలి ఇట్లాంటి ఆలోచనలు ఉండద్దు. నాకు తెలిసినంత వరకు అయితే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోండి ఎవరైనా ఉంటే. కనీసం పేరెంట్స్ ని ఒప్పించి ఏదైనా గొడవ అయినా కూడా ఇప్పుడు ఒప్పించకుండా చేసుకోవడం వల్ల ఇటు నుంచి వీళ్ళ పేరెంట్స్ రారు, ఇటు నుంచి వీళ్ళ పేరెంట్స్ రారు. వీళ్ళిద్దరే నార్మల్గా వెళ్ళి పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంటే గొడవ రాగానే వీళ్ళకి ఆలోచన ఉండదు. అదే పేరెంట్స్ వీళ్ళ సైడ్ నుంచి ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనకి కొన్ని సజెషన్స్ ఇస్తారు. అట్లా కాదు బిడ్డ, ఇట్లా ఉండండి వాళ్ళు చెప్తారు కాబట్టి కొంచెం మనకు కూడా మైండ్లో ఒక ఆలోచన అనేది వస్తుంది. పెద్దవాళ్ళతో ఉంటే బెటర్. ఎవరైనా ఒకరు ఏదైనా ఒక పేరెంట్స్ని ఒప్పించుకొని వాళ్ళతో ఉండండి. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది అత్తమామలతో ఉండడానికి ఇష్టపడరు, ఇటు పేరెంట్స్తో ఉండడానికి ఇష్టపడరు. ఇండివిజువాలిటీ చాలా కోరుకుంటారు, మన ఇద్దరమే ఉండాలి, సపరేట్ ఉండాలి, ఒక ఫ్రీడమ్ కావాలి అని అనుకుంటారు. వాళ్ళకేం చెప్తారు? అట్లా ఉన్నా కూడా అది వాళ్ళ ఇష్టం. బట్ ఏదో ఒక సైడ్ నుంచి అయితే సపోర్ట్ ఉన్నా, బయట ఉన్నా కూడా వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటారో ఇక్కడ వేరే కొంతమంది విలేజెస్ లో ఉన్నారు, సిటీకి వచ్చి బతుకుదాం అనుకుంటారు కాబట్టి వాళ్ళు జాబ్ చేసుకుంటారు కాబట్టి ఎవరిదో ఒక సపోర్ట్ అయితే ఉండాలి. అంటే అలా వేరే ఊరికి వెళ్ళి కాకుండా ఒక గొడవ అవగానే సపరేట్ ఉందా అనే థాట్ లో ఉంటారు కదా, వాళ్ళకి మాక్సిమం అట్లా గొడవ పెట్టుకొని సపరేట్ వెళ్ళకండి బ్రో. మమ్మీ వాళ్ళతో ఉంటేనే బెటర్, పేరెంట్స్ తో ఉంటేనే. సపరేట్ ఉన్నా కూడా చిన్న చిన్న వాటికి విడిపోకండి. విడిపోవాల్సి వస్తే మాత్రం మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో అది ఆలోచించుకోండి, అవి గుర్తు చేసుకోండి. ఈ బాధలను వదిలేసి మీరు ఎప్పుడైతే ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ గుర్తు చేసుకొని కలిసి ఉండేలాగే చూసుకోండి. సో మొత్తానికి కలిసి ఉంటే బెటర్, ఇదైతే నిజం. ఎందుకంటే గొడవలు పడడం వల్ల ఇటు చెప్పరు. రీసెంట్లీ ఒక కేసు, అంటే కొట్టుకున్నారు, అమ్మాయి ఎవరు లేరు, ఇటు పేరెంట్స్ లేరు, గోడ గుద్దుకొని చచ్చిపోయింది. దేవిక అని ఒక అమ్మాయి ఉంటుంది రీసెంట్ గానే. ఆయనకి ప్యాకేజ్ ఎంత తెలుసా? 2.5 లక్షలు. IIT. వీళ్ళు సాఫ్ట్వేరే, బట్ బోల్డ్ డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, కానీ కొట్టుకున్నారు, చచ్చిపోయారు. ఫైనల్ ఏం జరిగింది? ఏం జరగలేదు. సో ఫైనల్ గా నేను చెప్పేది అదే, క్యూట్ కపుల్స్ అని స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు చాలా కామన్ కూల్. మీరు ఇద్దరు నిజం చెప్పండి, అసలు కొట్టుకోరా? భార్య భర్త అన్నాక ఇది రూల్ నెంబర్ 1 లో రాసి ఉంటది, కొట్టుకోవాలి, గొడవ పడాలి. మేబీ బయట ఉంటే ఏమైనా చిన్న చిన్న గొడవలు ఇట్లా చేసుకునేటోళ్ళమేమో, కానీ పేరెంట్స్ తో ఉండడం కాబట్టి వాళ్ళు ఉన్నారు. మనం గొడవలు పెట్టుకొని వాళ్ళని బాధ పెట్టి మనం బాధపడొద్దు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏమన్నా మనం మాట్లాడుకోవాలి. నాకేమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళతో చెప్తా, ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మమ్మీ చూసుకుంటది. సో అంతా సెటిల్, కామన్ కూల్. సో ఇప్పుడు పాప క్యూట్ పేరేం పెట్టారు? నైనిక. ఓకే, అంత యాక్టివ్ ఉంది, అంత బాయ్ హెయిర్ స్టైల్ కట్టించారు ఏంటి? నాకు అర్థం కాలేదు. యాక్చువల్ వీల్ చేయబట్టి నేను కటింగ్ కొట్టేయాల్సి వచ్చింది. సమ్మర్ కదా అని మొన్నదాకా బాగానే ఉండే, సమ్మర్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఇట్లా దువ్వనివ్వదు, హెయిర్ లో ఆయిల్ పెట్టడం ఇట్లా దువ్వనివ్వడం చేస్తే అసలు నచ్చదు ఆమెకి, ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి హెయిర్ కట్ చేపి అని చెప్పి మా మమ్మీ ఉన్న ఈమె ఇద్దరు కలిసి చేపియాలి. ఇబ్బంది అవుతుంది కదా. పోనీలే అమ్మ, ఇంకా గుండు కొట్టిలేదు అమ్మాయికి, సంతోషం. జస్ట్ సైడ్స్ కట్ చేయించారు. ఇంకా మరీ మొత్తం కటింగ్ అయితే బాగుండదు అని, అట్లనన్నా అబ్బాయిలా బాగుంటది కదా అని చెప్పేసి ఒకసారి అట్లా ట్రై. ఓకే, పాప పుట్టిన తర్వాత ఎలా ఉంది లైఫ్? అంతకంటే ముందు కంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. పాప వచ్చిన తర్వాత కొంచెం మేము జాబ్ చేసుకోవడం, ఈమె కూడా జాబ్, పాప రావడంతో కలిసి వచ్చింది. చాలా వరకు మా ఫ్యామిలీలో యూట్యూబ్ కూడా అప్పటి నుంచి ఆమె వీడియో ఎప్పుడైతే మేము పెట్టినామో అప్పటి నుంచి కొంచెం మంచి రీచ్ వచ్చింది. మా ఫ్యామిలీలో కూడా చాలా వరకు ఆమె వచ్చిన తర్వాత మేము చాలా డెవలప్ అయినాం, అంటే ఇట్లా. సో మరి జాబ్కి ఎప్పుడు, ఇంట్లో పిల్లలు, ఇంట్లో అందరు కలిసే ఉంటారు, అందరికి కుకింగ్, యూట్యూబ్ వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం, ఇవన్నీ ఎప్పుడు అవుతున్నాయి మరి? ఒక సండే వచ్చిందంటే ఏదైనా వీడియోస్ తీసుకుంటాం. ఫస్ట్ నార్మల్గా ఒక 4-5 వీడియోస్ తీసుకొని ఈ మళ్ళీ సండే వరకు 2 డేస్కి ఒకటి, 1 డేకి ఒకటి ఇట్లా అప్లోడ్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకొని. ఇక నేనే తీయాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి. ఆమె ఇంట్లో పనులు చూసుకుంటుంది, పనులు అయితే బాగా చేస్తుంది ఈమె. క్రెడిట్ ఇచ్చేసి. వంట ఏం చేస్తుంది బాగా? అన్ని కర్రీస్ బాగానే చేస్తుంది, చికెన్ కూడా ఫ్రై బాగా చేస్తుంది. మళ్ళీ గొల్లలో వంటలు తినరు అట్లా మేము అనాలి, అట్లే ఉండవు. కుకింగ్ అంతా ఓకే. కర్రీస్ అన్ని అంటే
వెజ్ అన్ని ఫస్టే వచ్చి మాకి, నాన్ వెజ్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నా. మా డాడీ చేసేది చూసి ఇవి నేర్చుకునే. అంటే డాడీ బాగా చేస్తాడు, చికెన్ మటన్ అయితే నాన్న చూసుకుంటాడు. అది సేమ్ నాన్న ఎట్లా చేస్తాడో మళ్ళీ ఏం అట్లా చూసుకుంటాడు. సూపర్ క్యూట్. బట్ ఎనీవే చాలా మంది ముందు ఆలోచించకుండా తర్వాత బ్లా 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 సంథింగ్ వెళ్ళిపోతుంటారు. బట్ మీరు వేరు వేరు క్యాస్ట్ల నుంచి వచ్చిన చాలా అంటే మనకి ఏవైతే కులాలు మతాలు ఉన్నాయో వాటన్నిటికీ అతీతంగా కూడా ఇంత మంచిగా ఇంతే హ్యాపీగా ఉంటున్నారో చాలా మంది నిదర్శనంగా తీసుకోవాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు ప్రేమలు అనగానే క్యాస్ట్లు అయితే రోజులు ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి మీరు బాగుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకొక నలుగురు అరే బాగుండాలి ఏ పెళ్లి చేసుకున్నా అనేది అయితే నేర్చుకుంటారు ఖచ్చితంగా. నేనైతే అది చెప్పగలుగుతాను. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫైనలీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ రైట్, హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది మీరు వచ్చినందుకు నాకైతే. కాదు అసలు మీ అబ్బాయి ఇంత కామ్ ఉన్నారు, మీ కోడలు ఇంత కామ్ ఉన్నారు, ఏంటి అసలు వీళ్ళిద్దరు బయట మాట్లాడతారా? వీళ్ళు ఎప్పుడు ఇంతేనా? అంతే వాళ్ళు. అసలు ఎలా భరిస్తున్నారండి ఇంత సైలెంట్ గా? నేను బాగానే మాట్లాడతా, ఆమె కొంచెం సైలెంట్ అనమాట. ఎస్. సో యాక్చువల్గా మీరు స్కూల్ టీచర్గా ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారండి? 20 years. పెద్ద టీచర్. నేను ఫస్ట్ క్లాస్ నుంచి పాప పుట్టే అంతవరకు నర్సరీనండి. మేడం వాళ్ళ స్కూల్లోనే చదివారా మీరు? అయ్యయ్యో, కానీ నీకు స్పెషల్ ప్రిఫరెన్స్ ఉండాలి కదా, మేడం వాళ్ళ కొడుకు అని చెప్పేసి సపరేట్ గా హోంవర్క్ చేయకపోయినా ఏం చేయ. అసలు నన్ను ఒక్క దెబ్బ కూడా కొట్టేవాళ్ళు కాదు అసలు. మేడం వాళ్ళైనా టీచర్ వాళ్ళ కొడుకు అంటే అట్లా ఉంటుండే. ఎస్. సో జనరల్ గా మీ అబ్బాయి ఇలా లేచిపోయి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారా అసలు? అనుకోలే. అసలు చెప్పారా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను ఇలాగని చెప్పారా? చెప్పాడా? అసలు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఫస్ట్ వద్దన్నారు, ఇంకా నేనే కొంచెం ఫోర్స్ చేసి. ఎలా ఒప్పించారు? మమ్మీ కాబట్టి ఒప్పుకుందేమో తప్పక. ఫస్ట్ వద్దని ఏడ్చింది, వద్దురా ఇప్పుడే అన్నయ్య ఉన్నాడు, ఇప్పుడే పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అని చెప్పేసి అంటే నేనే ఖచ్చితంగా అమ్మాయి నాకు కావాలమ్మా, లేకపోతే నేను ఇట్లా కొంచెం ఇట్లా బెదిరించిన అనమాట. ఇంకా వాళ్ళు తట్టుకోలేక మమ్మీ డాడీ ఇద్దరు ఉండి సరే కానీరా అని చెప్పేసి. ఓకే. సో మీకు మీ పెద్ద అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టమా, చిన్న అబ్బాయి అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఈక్వల్ ఉంటది. ఈక్వల్ ఉంటదా? మరి పెద్ద అబ్బాయికి 4 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళు పెళ్ళి ఇంకా ఎందుకు చేయలేదు? వాడు చేసుకొని అంటున్నాడు, చేసుకుందాం మెల్లగా సెటిల్ అయిన తర్వాత అంటున్నాడు. సెటిల్ అయిన తర్వాత చేసుకుంటారా? ఆయన కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే చేస్తారా? చేయను. అవునా? ఇప్పుడు మేము పడుతున్న స్ట్రగుల్ చూస్తాను కదా పాపం వాళ్ళ. బట్ మీరు ఎంత సపోర్ట్ ఉన్నాక కూడా వాళ్ళకి స్ట్రగుల్ అవుతుందంటే ఇంకా పెళ్ళి అనేది పెద్ద స్ట్రగుల్ ఏమో. నాకు అట్లా అని కాదు, అంటే పాపం ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ రాకపోకలు లేకపోవడం ఇబ్బంది కదా, ఎంతైనా అమ్మ వాళ్ళు ఉండాలి కదా. ఉండాలి. అట్లా అని వద్దంట వాడిని. ఓకే. సో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి ఫోర్స్ ఒప్పించినాడు కదా, దాని తర్వాత మీరు అంటే సార్ కానీ మీరు కానీ ఏం డెసిషన్ తీసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు? అదే ఇక తను కూడా నన్ను చాలా ఒప్పించిండు, మా ఆయన కూడా. నేను మా డాడీతో మంచిగా చెప్పేసి నేను వద్దని చెప్పిన, ఆయనతో కూడా గొడవ పెట్టుకుంటే వద్దుగా మరి ఉన్నోళ్ళు ఇద్దరు అబ్బాయిలు ఏమన్నా చేసుకుంటే ఎట్లుంటది. డాడీ తను బాగా ఫోర్స్ చేసిండు, నన్ను ఒప్పించిండు తను. ఓకే. సో ఆఫ్టర్ దట్ పెళ్ళి అయిపోయింది, అంత కామ్. మరి మీ కోడల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి అమ్మాయి, ధైర్యవంతురాలు. అసలు ఇందాక నుంచి ధైర్యం అంటారు. ఏ సిచ్యువేషన్ లో ధైర్యం బయటపడ్డది? అయ్యగారిని పెళ్లి చేసుకోవడం వలన, అవకాశాలనా, లేదంటే ఇంకేమైనా సిచ్యువేషన్ జరిగాయి? అంతే, అంత ధైర్యంగా బయటకు వచ్చి వాళ్ళని ఎదిరించింది కదా. ఎప్పుడైనా బాధపడుతుందా మీతో చెప్పి అత్తయ్య నాకు ఉంటే బాగుండు, పేరెంట్స్ కూడా అంటది, కొన్నింటికి సఫర్ అవుతుంది. నేను కూడా అంటాను కానీ ఏం చెప్తావు మరి, మీరే కదా మిస్టేక్ చేసింది అంట, ఒప్పించుకోవాలి కదా. అంటే మీ ఇద్దరు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటది, తన కూతురులాగా. అంటే మీకు మీ బ్లడ్ లోనే ఉందా ఇట్లా ఎవరు వచ్చినా వాళ్ళని అడాప్షన్ చేసుకోవాలి ఇట్లా మనోళ్ళ లెక్క అని చెప్పేసి? అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో అమ్మాయిలు లేకుండా అమ్మాయిలు ఒక కూతురు, ఇంకా కూతురు లాగా చూసుకుంటా అని. తను కూడా ఏ చిన్న మిస్టేక్ చేసిన ఒక కూతురు లాగానే భావిస్తా నేను. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, దాంతో ఏమి ఇట్లా సెట్ అయిపోయింది నాకు ఒక అమ్మాయి లాగా. ఆమె ఏమన్నా నేను ఒకవేళ ఆమెను ఎప్పుడైనా చిన్న కోపడ్డా నన్నే తిడతారు. అవును, ఆమెనే ఏమనరు, నన్నే తిడతారు. అట్లా అన్నది. సో మరి మీ కోడల్లో మీకు ఏమి ఇష్టం? ఏమంటే అంటే ఎక్కువ ఎందుకు నచ్చుతుంది? అంటే మంచిగా ఏమి ఇష్టం తనలో మీకు ఎక్కువ క్వాలిటీస్? మంచి అమ్మాయి అంది, మంచిది, అందరి మంచిగా తన పని తను వర్క్ చేసుకుంటది. మా రిలేటివ్స్ అందరినీ కూడా బాగా చూసుకుంటది, బాగా మాట్లాడుతుంది.
మా రిలేషన్స్ అంటే మమ్మీ వాళ్ళు కూడా నలుగురు అక్క చెల్లెలు. మేము నలుగురమా. ఇక ఈ ఫ్యామిలీలో ఆమె మా అందరితో మేము ఎట్లా కలిసి ఉంటామో ఆమె తను కూడా అట్లా కలిసి కలిసిపోయింది ఇక మా ఉంటుంది. వాళ్ళు. ఇంకా మా కప్పులు అంటే మా మమ్మీ వాడి సైడ్ చాలా మొత్తం ఇష్టం మందికి ఇక. చాలా ఇష్టం. ఉమ్. మా సపోర్టర్స్ మా పిన్ని వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, వీళ్ళ అమ్మమ్మ, మా అక్కయ్య వాళ్ళు కూడా చాలా పెద్దమ్మ, మా నన్ను పెద్దమ్మ. ఒప్పించడానికి అది చేసిండు అనమాట. మా చెల్లి నా తర్వాత చెల్లి వాళ్ళు నా దగ్గర ఉండి నా పెళ్లి పెళ్లి చేసి నేను చేసి. ఎప్పుడైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా గోదావరి కన్లో పిన్ని వాళ్ళు అక్కడే ఉంటారు. ఓకే. వాళ్ళున్న అమ్మమ్మ వీళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండి చేసాను. వీళ్ళని తీసుకెళ్ళలేదు నేను పెళ్లికి. సో మీరు స్కూల్ టీచర్గా వర్క్ చేసినప్పుడు చాలా మంది 20 years అంటే ఎంతో మంది స్టూడెంట్స్ని చూస్తుంటారు, డిఫరెంట్ కైండ్. అసలు ఎందుకంటే టీచర్స్ అనేవాళ్ళు పేరెంట్స్ తర్వాత నెక్స్ట్ వాళ్ళే ఏ పిల్లలకైనా సరే. జనరల్గా పిల్లలు పేరెంట్స్ మాట వింటే మంచిది అంటారా, వినకపోతే మంచిది అంటారు? ఇంటేనే మంచిది. పేరెంట్స్ మాట వినాలి, టీచర్స్ మాట కూడా వినాలి. వినాలి. అంటే ఇప్పుడు అంటే మీరు యాజ్ ఏ టీచర్గా ఉన్నారు కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువ అయిపోవడం వల్ల ప్రతిదీ అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఒక్కటనే కాదు, జనరల్గా నాకు ఇది కావాలి ఇది కావాలని పేరెంట్స్ ఏమో చాలా వ్యవసాయాలు చేస్తుంటారు, కష్టపడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారు కదా. పేరెంట్స్కి పిల్లలకి కమ్యూనికేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? పేరెంట్స్ కి పిల్లలకి ఉండాలి, కానీ ఈ ఈ జనరేషన్ లో చాలా పేరెంట్సే అది అయిపోతున్నారు, పిల్లలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకే. పిల్లలు చెప్పిందే వాళ్ళు వింటున్నారు పేరెంట్స్ తప్ప, పేరెంట్స్ చెప్పింది పిల్లలు వినట్లే. ఓకే. సో ఒక్కోసారి పిల్లల డెసిషన్స్ కూడా కరెక్ట్ అవ్వచ్చేమో కొన్ని కానీ వాళ్ళదే నడిపించుకుంటున్నారు ఇప్పటి జనరేషన్ పిల్లలు. బ్రో నిన్నే అంటుంది బ్రో, నాకు సంబంధం లేదు ఈ విషయం. ఓకే. ఇక వాళ్ళ కోసమే ఏదైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు ఇప్పుడు పిల్లలు, పేరెంట్స్. ఇప్పుడు అంటే మీరు అమ్మ వాళ్ళ పేరెంట్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఏమైనా ట్రై చేస్తారా ఎప్పుడైనా? చేయలే, నాకు మస్తు చాలా భయం. ఏంటి మేడం మీరైనా మాట్లాడి పెద్దవాళ్ళు అమ్మో నాతో కాలే. వాళ్ళతో వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ఏదైనా ఉండుంటే మాట్లాడే వాళ్ళేమో. వాళ్ళు కామ్ ఉన్నారు, ఇంకా మేము కూడా కామ్ ఉండిపోయాం. ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఇబ్బందులు పడుతుంది అమ్మ, ఏమైనా బాధపడుతుంది అనుకున్నప్పుడు మనం అట్లాంటి ఆమె చేస్తుండే. మా దగ్గర చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంత ఆ వాళ్ళ లోటు తీర్చలేమేమో. వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటారో అట్లా ఉండకపోవచ్చు. మాక్సిమం మేము కవర్ చేస్తాం. వాళ్ళతో ఎట్లుందో అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ అత్తగారే, ఐ మీన్ అంటే అమ్మగారు. అందుకే పిలిపించాం మమ్మీని. సో ఈ రోజు మన ఎపిసోడ్ లో ఆదర్శ హస్బెండ్, ఆదర్శ అత్తయ్య గారు. సో అంటే ఇంకొకటి అమ్మ, చాలా మంది అత్తలకి కోడళ్ళకి పడదంటారు కదా, ఎందుకు పడదు అసలు? జనరల్ గా వేరే మనం బయట చూసుకున్న ఏ కొంపలో చూసినా ఇవే పంచాయతీలు, ఎందుకంటారు? ఎందుకంటే కోడలు కొంచెం ఏ మిస్టేక్ చేసినా దాన్ని పెద్దగా చేయడం, నేను అవన్నీ పట్టించుకోను, సర్దుకోవాలి. మనది మనమే అది చేయొద్దు కదా, మన ఫ్యామిలీ. ఇక్కడ ఏమైపోద్ది అంటే కోడళ్ళు మంచిగా ఉంటే అత్తలు మంచిగా ఉండరు, అత్తలు మంచిగా ఉంటే కోడళ్ళు మంచిగా ఉండరు. క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు ఎవరైతే అబ్బాయి ఉన్నారో అబ్బాయిని ఇన్ని ఇయర్స్ పెంచుతారు, తను రాగానే మొత్తం లాగేసుకుంటున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంటది కదా, అప్పుడు ఏమనిపిస్తుంటది? మా అబ్బాయి అట్లుండడు. మీ అబ్బాయి గురించి కాదు, నేను జనరల్ సొసైటీలో జరిగే దాని గురించి మాట్లాడుతున్నాను. తను కూడా అట్లా నా వైపే ఉండాలి, వాళ్ళని అట్లా చూడొద్దు అని అనుకోదు. ఇద్దరిని ఈక్వల్ చూస్తాడు, ఇటు పేరెంట్స్ ని అటు వైఫ్ ని కూడా. ఓకే. బాబు గారు అంటే అలా చూస్తారు, బయట వాళ్ళు బయట ఫ్యామిలీస్ లో జరిగే ఇష్యూస్ గురించి మాట్లాడు. బయట అట్లా ఉంటారేమో కోడలు చాలా మంది. మీరు చెప్పండి, మీ చేతిలో ఒక్క స్టూడెంట్ అన్న దెబ్బ తిన్నారా? అసలుకి కొట్టిరా మీరు స్టూడెంట్స్? చాలా కొట్టేదాన్ని స్కూల్ మొత్తం ఫేవరెట్ టీచర్. ఇంత సన్నగా ఇంత స్వీట్ గా మాట్లాడితే ఫేవరెట్ అవ్వక ఏమవుతారు చెప్పండి? వెళ్ళేటప్పుడు మమ్మీ నంబర్ ఇచ్చుకోండి, ఏమైనా బాధలు వస్తాయి, టిప్స్ ఏమన్నా చెప్తారేమో తీసుకుంటాను. అసలు స్టూడెంట్స్ ని కొట్టారా మీరు? తక్కువ కొట్టేదాన్ని, కానీ తర్వాత మళ్ళా బుజ్జగించి. అసలు వాళ్ళకి కొట్టిన ఫీలింగ్ ఉండేది కాదు నేను కొడితే. నేను మ్యాథ్స్ టీచర్ని. అమ్మో తండో, ఓ అమ్మో, మా మ్యాథ్స్ టీచర్ అయితే నా భుజాలు అరగొట్టింది, చక్కడేశ్వరి తన భుజాలన్నీ మాయనాయి. నాకైతే మ్యాథ్స్ రాదు. ఆ ముక్క చెప్తే నేను అమ్మ ఇంటర్వ్యూలో కూర్చోకపోతున్నా. మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్స్ టీచర్ వాళ్ళ కొడుకుని, కానీ నాకు మ్యాథ్స్ రాదు. నా పెద్ద కొడుకు వస్తుంది, అన్నే బాగా చదివేది, వీడు కూడా బాగా చదువుతాడు. ఇక అట్లా డిగ్రీలో నా మ్యాథ్స్ లే ఉన్నాయి. సెకండ్ ఇయర్ లో M2 ఉంది, M3, M4 అవి ఇంకా రాయలేదు, వదిలేసేసిన. సో ఆల్ రైట్ అమ్మ, మీరు చెప్పండి, అంటే యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ అత్తగారుగా, యాజ్ ఏ స్కూల్ టీచర్ గా పెళ్ళిళ్ళు అయ్యి పెటాకులు అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓపిక అంతే. ప్రతి దానికి గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది? చిన్నదానికి పెద్దదానికి
చాలా ఓపిక పట్టాలి. ఉమ్. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సర్దుకొని పోవాలి. అట్లా కాంప్రమైజ్ అయి ఉండాల్సింది. ఉమ్. మీ దగ్గర నుంచి ఏం అడిగినా నాకు ఈ ఆన్సర్లు వస్తాయని తెలిసి నాకు ఇవ్వాలా. మరి అంతే కదా, అంతే అంతే కరెక్టే చెప్తున్నారు. ఓపిక ఉండాలి, అంత సర్దుకోవాలి. ఒకరికి కోపం వచ్చిందంటే ఒకరి కంట్రోల్ తగ్గాలి, లేకపోతే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. ఓకే. మరి మీ కోడలు కట్నం తెలియదు కదా, ఏమన్నా ఎప్పుడన్నా అడిగిరా కట్నం తెలియదని? కంటెంట్ కోడలు అడగకెళ్ళకపోయారు. అసలు ఆ టాపికే ఉండదు. టాపికే ఉండదు. ఓకే. ఎలా అమ్మా ఇలా కలిసిపోవడం? ఒక మనుషులుగా మనం పుట్టినప్పుడు మనకు అత్యాశ ఉంటది, ఆశ ఉంటది, ఈర్ష ఉంటది, ఏంటి మూర్ఖత్వం ఉంటది. బట్ అవన్నీ ఏం లేకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఏదైనా ఒక టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చిన్నప్పటి నుంచి ఉన్న లైఫ్ మేము చూస్తున్నాం, మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఎక్కడి వరకు ఆశపడాలో అక్కడ వరకే పడాలి. మనకి అది కావాలి ఇది కావాలంటే మనకి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. మనం వేరే రకంగా సంపాదించుకోవాలి, మనకు వాళ్ళ నుంచి రావాలి అనుకున్నది అది మన దగ్గర ఉండదు. మనం ఏదైతే కష్టపడుతున్నామో అది మనకు ఖచ్చితంగా చెందుతుంది. కష్టం లేకుండా మనకు డబ్బులు వస్తున్నాయి కదా అట్లాంటివి చేసుకొని వద్దు, మనకి ఇక్కడ ఏదైతే మంచిగా చేసుకొని మంచిగా బతుకుదాం అని చెప్పేసి కష్టాలు గిట్నాలు మాకేం వద్దు. కష్టం చేసుకున్న దమ్ము ఉంది, చేసుకుంటున్నాం. ఇద్దరం జాబ్ చేసుకుంటున్నాం. మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి, మేము చిన్నప్పటి నుంచి మమ్మీ చేసింది, డాడీ చేసిండు, మా అమ్మని పెంచిండు. ఇప్పుడు మేమిద్దరం చేసుకుంటున్నాం, హ్యాపీ లైఫ్ లీడ్. ఒకరి కిందికి అప్పుకు పోకుండా మనం హ్యాపీగా బతకాలి అంతే. అట్లా ఫిక్స్ అయిపోయినాం. మాకు ఎక్కువ అమౌంట్ వద్దు, మా ఉన్నంత మేము బతుకుతాం, మేము హ్యాపీగా బతుకుతున్నాం. మనశ్శాంతి ముఖ్యం, డబ్బు కాదు. మా దగ్గర చాలా ఉంది మనశ్శాంతి. ఇంత సాఫ్ట్ గా, ఇంత సాఫ్ట్ నేచర్ తో మాట్లాడే ఆయన ఒక అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నా నేను అసలు, లిటరల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాఫ్ట్నెస్ కావచ్చు వాళ్ళని కలిపింది. అట్లనేమో వీడు మాట్లాడకుండా ఉండడమే ఆమెకు నచ్చిందేమో. ఆమె కూడా అస్సలు ఏం మాట్లాడతలేదమ్మా. మీ కోడలు కూడా చెప్పి పంపించినా ఇంత లోపలికి మాట్లాడొద్దని లేదా? ఆమె మంచిగా మాట్లాడతా అని చెప్పేసి వచ్చింది, కానీ ఎందుకో కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం టెన్షన్ పడుతుంది. టెన్షన్ పడుతుందా? ఉండదన్నమాట. ఎస్. సో ఫైనలీ ఏంటంటే, అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మీ ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది. ఎవరి ఇంటర్వ్యూ చూసినా వాళ్ళలో చాలా మార్పు అయితే వస్తుంది ఖచ్చితంగా. మంచిగా ఉండాలి, డబ్బులది ఏముంది అదేం కాకుండా. ఇటు సైడ్ మదర్ కానీ చాలా మంది అత్తగారులు నేర్చుకోవాలి మమ్మీని చూసి. ఏంటి అలా చిన్నదాన్ని పెద్ద వేయకుండా, ఈగోలోకి వెళ్ళకుండా. సో ఒక్కొక్కరు లక్షలు లక్షలు కట్నం పోసి అత్తగారితో గొడవ పెట్టుకొని, హస్బెండ్ తో గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం, అట్లాంటి కంటే నేనైతే చాలా హ్యాపీ. నాకు ఇట్లాంటి మమ్మీ, అట్లాంటి వైఫ్, పేరెంట్స్ ఇట్లాంటి వాళ్ళు. పాప మర్చిపోయావు క్యూటీని. ఆమె అసలు ఇంకా ఆమె రావడం ఇంకా మాకు చాలా అదృష్టం. నేను చెప్తున్నాను కదా, ఆమె తర్వాత మేము ఒక లెవెల్ ఇక్కడ ఉండేవాళ్ళం, ఇక్కడ వరకు వచ్చినాం పాప వచ్చిన తర్వాత. ఓకే. సో ఇప్పుడు మదర్ అయ్యారు, ఫస్ట్ వైఫ్ అయ్యారు, మదర్ అయ్యారు, తర్వాత నాన్నమ్మ కూడా అయ్యారు. ఆ ఫీల్ ఎలా ఉంది? చాలా బాగుంది. మేము ఉన్నాం కదా, మమ్మీకి ఎక్కువ పాప అమ్మ అని పిలుస్తుంది నన్ను, వాళ్ళ మమ్మీని మమ్మీ అంటది, అమ్మని అమ్మ అనే పిలుస్తుంది. ఇక మేము పిలుస్తాం కదా అమ్మ అమ్మ అని, ఆమె కూడా అమ్మ అనే పిలుస్తుంది. ఓకే. పాపకి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా. కానీ చేసి అల్లరి పనులు ఏమైనా చెప్తారా మాకు? బాగా చేస్తది. వాళ్ళ తాతయ్య తోటి అయితే మస్తు ఆడుతుంది నాతో పొద్దంతా. ఇంకా మేము ఉన్నాం, ఇద్దరే ఉంటారు కదా మా రిలేటివ్స్ అంతా మా పక్కనే అన్నమాట. ఇప్పుడు డాడీ వాళ్ళు 5 అన్నదమ్ములు పక్క పక్కన. వాళ్ళందరినీ నాతో ఎట్లుంటదో వాళ్ళతో కూడా అట్లనే ఉంటది. అందరి ఇళ్ళల్లో మా వాడ మొత్తం మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బావలే. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా వీడిదే, ఇంకా మా పాపదే. చాలా బాగా చూసుకుంటారు తనని కూడా అందరూ. మా కుటుంబంలో ఫస్ట్ మనవరాలు ఈమె, పెద్ద అన్నట్టు. ఏమంటే అందరికి చాలా ఇష్టం. నైనిక గట్టిగానే ఉంది, ఫైట్ అనే చేయండి. మస్తు మాట్లాడుతుంది, బాగా మాట్లాడుతుంది. చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అసలు అల్లరే వేరుగా, చాలా హ్యాపీనెస్ మొత్తం. వాడు వచ్చిన తర్వాత అసలు మా ఇంట్లో గొడవలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. వాళ్ళ పెద్ద నాన్నకి కూడా చాలా ఇష్టం. అన్నయ్యకి పప్ప అని పిలుస్తుంది. ముగ్గురు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళ కొడుకు, నాకిద్దరు అబ్బాయిలు, ముగ్గురు. మా అక్కయ్య కొడుకుని బాపు అని పిలుస్తుంది, నా పెద్ద కొడుకుని పప్ప అంటది, ఈయన నాన్న అంటది. ముగ్గురిని 3 రకాలుగా పిలుస్తుంది. అన్ని లాంగ్వేజెస్ నేర్పిస్తున్నారేమో ఎప్పటి నుంచి. ఓకే. సో ఎస్ అమ్మా, మీరు కూడా రావడం చాలా హ్యాపీగా ఉంది ఇంటర్వ్యూలోకి. సో మీలాగే అందరూ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీ కోడల్ని, మీ కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. నైనికాని కూడా మీ బ్లెస్సింగ్స్ ఉన్న రోజులు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు.
సో అది మాత్రం ఫర్ ష్యూర్ నేను చెప్పగలుగుతా. సో మీరు ఎప్పుడు అలాగే వాళ్ళకి బ్లెస్ చేయండి. మీ పెద్ద అబ్బాయి పెళ్ళికి కూడా మాకు పిలవండి, మేము వస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాకైతే చాలా హ్యాపీ. Happy అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి మమ్మల్ని ఇట్లా చూడాలి అని అని వాళ్ళ మా కోరిక. అమ్మమ్మకి, మా ఇక్కడ మా చిన్న పెద్దమ్మకి, మా చెల్లెలు పిన్ని వాళ్ళు వాళ్ళకి ఉంటారు. ఉమ్. ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చినాం ఇక. అవునా? ఓకే ఓకే. మీనింగ్ అంటే ఇక్కడే హైదరాబాద్ లో ఇక్కడ ఉంటారేమో. లేదు లేదు. అక్కడే పెద్దపల్లి దగ్గర, అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి సాటర్డే వచ్చినాం. నిన్న అక్కడ ఉండి ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.